ఈసీజీ ఎంతవరకు పనిచేస్తుంది, 2D ఎకో ఎవరికి పనిచేస్తుంది, లేదా ఇంపార్టెంట్ క్వశ్చన్ ట్రెడ్మిల్ టెస్ట్, సిటీ యాంజియోగ్రాము, లిపిడ్ ప్రొఫైలు. అది ఇప్పుడు ఈసీజీ ఉందండి, హార్ట్ జబ్బు ఐడెంటిఫై చేయడానికి ఈసీజీ బేసిక్ టెస్ట్ చేస్తాం. ఈసీజీలో ఎప్పుడు తేడాలు ఉంటాయి అంటే, ఇంతకుముందు మీకు హార్ట్ అటాక్ వస్తే తేడా ఉంటుంది. ఇప్పుడు హార్ట్ అటాక్ వచ్చే వాళ్ళలో కూడా 50-60% ఈసీజీ నార్మల్గా ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఈసీజీ నార్మల్ హార్ట్ అటాక్ లేదని అంటాక వీలేదు. అప్పుడు ఏం చేస్తామంటే ట్రాప్ అయ్యనే ఒక బ్లడ్ టెస్ట్ చేస్తాం. అది నార్మల్ రావచ్చు ఆ టైంలో, ఎందుకంటే మనకి అటాక్ స్టార్ట్ అయిన తర్వాత కొంచెం టైం పడుతుంది చేంజెస్ రావడానికి. అందుకని ఒక 2-3 గంటల నుంచి మళ్ళీ రిపీట్ చేస్తాం టెస్ట్. వాళ్ళు హాస్పిటల్లో ఉండమంటే నార్మల్గా సార్ వెళ్ళిపోతా ఉంటారు. అట్లా కాదు, డాక్టర్ చెప్తే ఉండాలి, 3 గంటలకి మళ్ళీ చేస్తాం. అప్పుడు తేడాలు కనిపిస్తాయి. ఎక్కువ నార్మల్గా ఉంటే ఎక్స్క్లూడ్ అవ్వదు. ఇంతకుముందు ఎప్పుడు హార్ట్ అటాక్ వచ్చి డ్యామేజ్ అయిపోతే ఇప్పుడు తెలుస్తుంది తప్ప, లోపల గుండె లోపల కవాటాలు తేడా ఉంటే తెలుస్తుంది తప్ప తెలియదు. నెక్స్ట్ టీఎంటీ చేయాలి. టీఎంటీ చేస్తే సక్సెస్ రేటు గుండె జబ్బు 50% పెరుగుతుంది. ఇంకా 50%లో పొద్దున్న టీఎంటీ నెగిటివ్ వచ్చి ఈవినింగ్ హార్ట్ అటాక్ చనిపోయిన వాళ్ళు ఉన్నారు. అప్పుడు సస్పిషన్, డాక్టర్ సస్పిషన్ ఇంపార్టెంట్. ఇప్పుడు లిపిడ్ ప్రొఫైల్ నార్మల్ ఉన్నంత మాత్రాన గుండె జబ్బు రాదని కాదు, బట్ కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంటే గుండె జబ్బే అవకాశం ఎక్కువ. అందుకని అప్పుడు వాళ్ళ కొలెస్ట్రాల్ తగ్గించే మందులు ఇస్తాం, ఫాలో అప్లు చెప్తాం. సో ఎక్కువ టెస్టులు చేసే కొద్దీ డయాగ్నోస్ సెన్సిటివిటీ పెరుగుతుంది, స్పెసిఫిసిటీ పెరుగుతుంది. ఇంకా ఓవర్ అండ్ అబౌవ్ దట్ ఈ సిమ్టమ్స్ డాక్టర్ సస్పిషన్. డయాబెటీస్ ఉంటుంది, ఏ సిమ్టమ్ ఉండదు. 10 ఏళ్ళు డయాబెటీస్ ఉందంటే బై డిక్టమ్ వాళ్ళ గుండె జబ్బు ఉన్నట్టే, లేదని మనం ప్రూవ్ చేస్తే తప్ప. కాల్షియం స్కోర్ చేస్తాం ఈ రోజు, స్కోర్ దాన్ని బట్టి 0 ఉందనుకోండి, వెరీ అన్లైక్లీ టు హ్యావ్. అట్లా 100-200 ఉందనుకోండి, సిటీ కొరనరీ యాంజియో చేయించండి, జస్ట్ యాంజియోగ్రామ్ చేయించండి. మీరు యాంజియో నార్మల్ వస్తే తప్ప మీకు ఏ సిమ్టమ్ లేదు, ఏమీ లేదు, మీకు నార్మల్ అని నేను అన్నాం, ప్రొనౌన్స్ చేయను. మెడ్ ప్లస్ లో అదే మెడిసిన్, అదే క్వాలిటీ, మార్కెటింగ్, డిస్ట్రిబ్యూషన్, ఇంకోటి అంటూ వీళ్ళకి అదనపు ఛార్జీలు ఉండవు. అందువల్లే 50-80% డిస్కౌంట్ లో మనకు అందిస్తున్నారు.